హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో పొట్లకాయ హల్వా అండి. చాలా టేస్టీగా ఉంటుంది. పొట్లకాయ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. మనం పొట్లకాయలో మామూలుగా పొట్లకాయ కూర, తర్వాత పొట్లకాయ పిండి మిరియము, పొట్లకాయ కూటు ఇవి చేసుకున్నాం. రకాలు బజ్జీలు అన్నీ. హల్వా కూడా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక విషయం, మామూలుగా ఈ పొట్లకాయ అంటే నా చిన్నతనం గుర్తుకొస్తుందండి. నా చిన్నప్పుడు మా అమ్మగారు ఈ పొట్లకాయ కూర కానీ ఇలాంటి కూటు కానీ ఏదైనా చేస్తే ఆ పొట్లకాయ వాసన నాకు పడదు అని చెప్పేవాడిని. నాకు ఇష్టం లేదు, ఆ వాసన వస్తుంటుంది అది ఇది. అయితే అప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట, రేపు పొట్లకాయ తింటే బాగా పొడుగు పెరుగుతారా, పొట్లకాయ మాదిరి పొడుగు పెరుగుతారు అని చెప్పేవాళ్ళు. దానికోసం తినేవాళ్ళం అనమాట. అయితే రుచి అద్భుతంగా ఉంటుందండి. పొట్లకాయ మంచిదండి, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఖచ్చితంగా తినండి. వాసన గీసన ఏమీ ఉండదు. ఖచ్చితంగా చేసుకొని తినండి. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు పొట్లకాయ తెచ్చుకున్నాను మార్కెట్లో. దీంతో మేము చాలా రకాలు చేసినాము. ఇప్పుడు నేను స్వీట్ చేస్తున్నా, పొట్లకాయ హల్వా. బాగుంటుందండి, సింపుల్గా కూడా అయిపోతుంది. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ, ఇది జీడిపప్పు, బాదం పప్పు, ద్రాక్ష, యాలకుల పొడి, నెయ్యి, చక్కెర అండి. ఇవే పదార్థాలు. ఇవి కాకుండా మీరు ఏమన్నా ఇంకా మిగతాటి వేసుకోవాలన్నా వేసుకోవచ్చండి. సారపప్పు, కర్బూజ గింజలు, ఇవన్నీ. ఇప్పుడు మనము ఇది చెక్కు ఇదంతా తీయాలండి. నేనేమో ఈ ఆఫ్ బజ్జీలు చేసుకోవాలని. స్వీటు హాట్ బాగుంటాయి కదండి సాయంత్రం పూట స్నాక్స్ అయి తినడానికి, అందుకని హల్వా 2 అండి. ఆల్రెడీ మేము పెట్టినామండి మా ఛానల్లో. ఇదంతా తీసేసినాక చూపిస్తాం. బజ్జీలకేమి ఇట్లా తీయాల్సిన అవసరం లేదండి, హల్వాకి మట్టుకే. ఇవి సన్నగా తరగాలండి. ఈ పక్క తీసేసి, బాగా లేతగా ఉందండి. దీని లోపల విత్తనాలు తీసేయాలి. ఈ విధంగా తరుక్కోవాలండి. బాగున్నాయి కదా కాయలు. అన్నీ ఇట్లా తరుక్కున్నాకండి మనము ఉడకబెట్టాలండి. కుక్కర్లో వేసి ఒక 3 విజిల్ వచ్చేదాకా కొద్దిగా నీళ్ళు వేయాలి. ఎక్కువ ఏం అవసరం లేదండి, కొంచెం అట్లా మునిగేదాకా. ఇవి 3 విజిల్లు రావాలండి. మూత పెట్టేస్తున్నా. విజిల్ వచ్చినాక చూపిస్తాను. కుక్కర్ వచ్చేసిందండి. ఇవి ఇట్లా ఉడగొట్టేసుకోవాలండి. మంచి వాసన వస్తున్నాయి. ఎక్కువ ఏం నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదండి, కొంచెం వేసుకున్నా సరిపోతుంది. బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనము జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ వేయించుకుందామండి. స్టవ్ తెచ్చి ప్యాన్ పెట్టినానండి. కొద్దిగా ఆయిల్, నూనె అంటనా, నెయ్యి అండి. ఇవన్నీ ఫ్రై చేసుకోవడానికి. పెద్ద నెయ్యి కూడా ఎక్కువ పట్టదండి దీనికి. కొంచెం సేపు నూనె అంటనా, నెయ్యి కాగిందండి. బాదం పప్పు వేస్తున్నా.
ఇది కొంచెం నిదానంగా వేగుతుందండి. ముందు బాదం పప్పు వేసిన. ఎక్కువ మంట పెట్టలేదులేండి, కొంచెం పెట్టినా అందుకని. ఇప్పుడు ఇవి ఇట్లా సన్నగా తరుక్కున్న జీడిపప్పు, ఇవి మన ఇష్టం అండి, ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ రావాలి. ఇప్పుడు ద్రాక్ష వేసుకుందాం. కొంచెం సేపు వేగిపోయినాయండి, తీసేస్తున్నా ఒక గిన్నెలో. అదే ప్యాన్లో మనము ఇప్పుడు పొట్లకాయ ఉడకబెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. వేసుకున్నాక మీరంతా మనము పేస్ట్ చేసుకోవాలండి. పప్పు గుత్తున్నా చెక్కది ఏదన్నా ఉన్నా ఇట్లా పావు బాజీది మనకు ఉంటుంది కదా, ఎట్లా ఇంట్లో మనం చేసుకుంటాం కాబట్టి ఇదంతా ఇట్లా అనేయాలండి. ఇంగ్లీష్లో ఏంటి అంతా ఈ విధంగా అనుకోవాలండి మెత్తగా, లేదంటే మిక్సీకైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు బూడిద గుమ్మడికాయ అయితే కొంచెము పని అండి, ఎందుకంటే తురుమాల, మళ్ళా దాన్ని వత్తాల, మళ్ళీ ఫ్రై చేయాలా, చాలా టైం పడుతుంది. దానికన్నా ఇది సింపుల్గా అయిపోతుందండి. ఇది ట్రై చేయండి మీరు కూడా. అంతా ఈ విధంగా అనుకోవాలండి. ఇదిగో మనం అనేటప్పుడే దీంట్లో ఉండే నీరంతా వచ్చేస్తుంది బయటికి. కొంచెము ఇట్లా చేసుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు మనము కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఇదంతా కలిసి నాకు 1.5 ఎంత అవి ఎన్ని ఉన్నాయి, హాఫ్ కేజీ, హాఫ్ కేజీ ఏమో ఉన్నాయండి. దాంట్లో 1/4 కేజీ తీసేసిన పక్కకు. పొట్లకాయ మేము నూనె వేసి నెయ్యి అండమే మర్చిపోతున్నామండి. స్వీట్లు చేయడం తక్కువ కదా, అందుకు కొంచెం మీడియంలో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుందాం. కొంచెం చక్కెర వేసేటప్పుడు చూపిస్తానండి. చక్కెర వేస్తున్నానండి నేను. దీంతో కొలుచుకున్నప్పుడు 2 గ్లాసులు అయినాయండి. 1 గ్లాసు మీకు అది చూపిలేదు. 2 గ్లాసులు అయినాయి కదా, 1 గ్లాస్ వేసుకోవాలండి. కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. తీపి తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు అండి. నేను 1/4 గ్లాస్ వేసినానండి. ఇది ఉంచేసిన, మీకు చూపించడానికి నేను నిండా వేసిన అంతే. ఇంకొంచెము ఇట్లా నెయ్యి వేసుకుందాం. కావాలంటే చూసి వేసుకుందామండి. ఇదంతా దగ్గరికి కావాలి, చక్కెర అంతా కరిగిపోవాలండి. కలర్ అయితే మనము ఏం కలర్ లేదు కూడా వేసుకోక్కర్లే, భలే ఉంటుంది కలరు. అప్పుడే చక్కెర వేస్తానే మారిపోయింది చూడండి న్యాచురల్గా. ఇది అయినప్పుడు చూపిస్తా. అయిపోయిందండి పొట్లకాయ హల్వా. ఇప్పుడు మనము ఇట్లుంటేనే బాగుంటుందండి, జారుగా ముద్దగా ఉంటే బాగుండదండి, అంటే తినేదానికి. అయిపోయిన కొంచెం ఇలాచీ పొడి, ఎక్కువేం అవసరం లేదండి. ఈ పొట్లకాయల కన్నా హైబ్రిడ్ దానిల కన్నా మనకి నాటు చిక్కుతాయండి. నేనేమో ఆయన అడిగినాను మార్కెట్లో, ఆయన మేము పోయినప్పుడు పెద్ద మార్కెట్, అవి రావడం లేదమ్మా అన్న. బాగా ఎంత పొడవు ఉంటాయి కదా అవి నాటువి, ఇవి హైబ్రిడ్. సరేలే ఏదో ఒకటి చూపిస్తాము, మీకు నాటువి దొరికితే నాటు వేసుకోండి, ఇంకా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుందామండి.
బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాము. ఇంకా గిన్నెలోకి తీసేసుకుందామండి. అయిపోయింది పొట్లకాయ హల్వా. పొట్లకాయ హల్వా రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఇప్పుడు ఈ హల్వా బాగా ముసలోళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకు కూడా పనికొస్తుంది. బాగా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కావాలంటే మీరు పొడి చేసుకైనా వేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కొంచెం నవ్వలేరు కదా, అందుకు చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిదండి ఇది. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు cbcharepalli బ్రాహ్మణ వంటలు. చూసుకో ఎలా ఉందమ్మా? సూపర్గా ఉంది. చక్కెర కూడా అట్లా ఇంత ఎక్కువ కాలేదు. అది వేసి తింటే ఎక్కువ అవుతుందండి. మేము తక్కువ తింటాం స్వీటు. బెల్లంతో చేసుకోవచ్చు. ఎందుకుంటుంది, ఉడకబెట్టినాము, మళ్ళా ఇది ఫ్రై చేసినాము. దేనికి ఇది నెయ్యి వేసి. నెయ్యి కూడా ఎక్కువ పట్టదండి. మీరు చూసినారు కదా, మీరు కూడా చేసుకోండి.